హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో డెలివరీ వాల్యూమ్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ ఏం జరుగుతుందో చెప్తుంది, కానీ డెలివరీ వాల్యూమ్ ఏమో సిరీస్ బయింగ్ జరుగుతుందా, సెల్లింగ్ జరుగుతుందా, లేదా స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువగా ఉందా. స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనగా ఇంట్రాడేలోనే బయింగ్ జరిగి సెల్లింగ్ జరుగుతుందా అనే విషయం మనకి డెలివరీ వాల్యూమ్ చాలా క్లారిటీ ఇస్తుంది. ఈ డెలివరీ డేటాని ప్రొఫెషనల్స్ ఏ విధంగా వాడతారో మీకు కూడా అర్థమవుతుంది. డెలివరీ వాల్యూమ్ అంటే ఏంటి? ఒక సెల్లర్ నుంచి ఇంకో బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయ్యే నెంబర్ ఆఫ్ షేర్స్ని డెలివరీ వాల్యూమ్ అంటాం. ఒకే రోజులో బయింగ్ చేసి సెల్లింగ్ చేసినా లేదా సెల్లింగ్ చేసి బయింగ్ చేసినా ఇది ఇంట్రాడే యాక్టివిటీ అవుతుంది. ఈ వాల్యూమ్ ఏమో డెలివరీ వాల్యూమ్ కింద కన్సిడర్ కాదు. మనం ఎప్పుడు కూడా ఏదైతే టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ అంటామో లేదా ట్రేడెడ్ వాల్యూమ్ అంటామో అందులో 2 కాంపోనెంట్స్ ఉంటుంది. ఒకటి ఇంట్రాడే వాల్యూమ్, 2 డెలివరీ వాల్యూమ్. మార్కెట్ పార్టిసిపెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ కంపెనీ మీద డెలివరీ వాల్యూమ్ పెరుగుతుంది. మనం డెలివరీ వాల్యూమ్ ఎప్పుడు కూడాను క్వాంటిటీ కూడా చూడొచ్చు, కానీ పర్సంటేజ్ టర్మ్లో మాట్లాడితే మనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం 2 lakh క్వాంటిటీ డెలివరీ వాల్యూమ్ అన్నాం అనుకోండి, ఇది మనకి క్లియర్ పిక్చర్ ఇవ్వదు. దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలంటే టోటల్ ట్రేడెడ్ వాల్యూమ్ ఎంత. 5 lakhs మీద 2 lakhs అయితే 40% డెలివరీ వాల్యూమ్. అదే 8 lakhs మీద 2 lakhs వాల్యూమ్ అయితే ఓన్లీ 25% వాల్యూమ్. మనం డెలివరీ వాల్యూమ్ తెలుసుకోవాలి, దానికి కరెస్పాండింగ్ డెలివరీ పర్సెంటేజ్ కూడా తెలుసుకోవాలి. డెలివరీ పర్సెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డెలివరీ పర్సెంటేజ్ టోటల్ డెలివరీ క్వాంటిటీ బై టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ. ఇది చేస్తే డెలివరీ పర్సెంటేజ్ అవుతుంది. 2 lakhs క్వాంటిటీ డెలివరీ క్వాంటిటీ, బట్ టోటల్ వాల్యూమ్ 5 lakhs, దెన్ 40% డెలివరీ పర్సెంటేజ్. మీకు క్లియర్గా అర్థమవుతుంది. డెలివరీ పర్సెంటేజ్ని ఒక స్టాక్ యొక్క డెలివరీ పర్సెంటేజ్ దాని ప్రీవియస్ హిస్టరీతోనే కంపేర్ చేయడం మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. వేరే స్టాక్ డెలివరీ పర్సెంట్తో కంపేర్ చేస్తే మీకు కన్ఫ్యూజన్ ఇస్తుంది. కానీ అదే దాని ప్రీవియస్ హిస్టరీతో 6 months కానీ 5 months కానీ హిస్టరీతో కంపేర్ చేస్తే కరెంట్ ఏ విధంగా దాని డెలివరీ పర్సెంటేజ్ ఉంది, స్పెక్యులేటివ్ యాక్టివిటీ పెరిగిందా లేకపోతే డెలివరీ యాక్టివిటీ పెరిగిందా అనే విషయం మీకు క్లారిటీ వస్తుంది. డెలివరీ పర్సెంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆ కంపెనీ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు. లో డెలివరీ పర్సెంటేజ్ అనుకోండి, వాల్యూమ్ ఎక్కువ ఉంది కానీ డెలివరీ పర్సెంటేజ్ తక్కువగా ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువగా ఇంట్రాడే యాక్టివిటీ జరుగుతుంది, దీని మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ పార్టిసిపెంట్స్ తక్కువ, ఓన్లీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది. ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన స్టాక్స్ యొక్క వాల్యూమ్, ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో ఏ విధంగా వాల్యూమ్ ట్రేడ్ అయ్యాయి, దాని డెలివరీ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది ఎన్ఎస్సి ఇండియాలో తెలుస్తుంది. బిఎస్సి ఎక్స్చేంజ్లో, బిఎస్సి వెబ్సైట్లో బిఎస్సి రిలేటెడ్ వాల్యూమ్ ఏ విధంగా ఉంది, దాని డెలివరీ పర్సెంటేజ్ ఎలా ఉందని తెలుస్తుంది. యాజ్ ఆన్ డేట్ ఏదైనా కంపెనీ రెండిట్లో లిస్ట్ అయింది అనుకోండి, అది ఎన్ఐసిలో జనరల్గా యాజ్ ఆన్ డేట్ ఎక్కువ వాల్యూమ్స్ ఉంటున్నాయి బిఎస్సి కన్నా. ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్ నుంచి మనం డెలివరీ డేటా ఏ విధంగా తెలుసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా వాడచ్చు. టీటీక్యూ బై ఎన్టీ, టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ బై నెంబర్ ఆఫ్ ట్రేడ్. ఇది చాలా ఇంపార్టెంట్ డేటా. దీని ఉపయోగం ఏంటి అని ఇలాంటి విషయాల గురించి ముందుగానే మాట్లాడుకున్నాం. ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ యాడ్ కార్డ్స్లో కనిపిస్తుంది, రైట్ సైడ్ టాప్ కార్నర్లో, ఒకసారి చూడండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసమే చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియోని టిప్స్ కింద గాను, సజెషన్ కింద గాను, రికమెండేషన్ కింద గాను పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి పెట్టడం ఆర్థిక నష్టాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఈ డెలివరీ వాల్యూమ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అనిపించవచ్చు, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని కూడా అనిపించవచ్చు. డెలివరీ వాల్యూమ్ మనకి మార్కెట్లో రియల్ బయింగ్ జరుగుతుందా లేదా సెల్లింగ్ జరుగుతుందా అని మనకి ఒక క్లారిటీ అయితే ఇస్తుంది. ఉదాహరణకి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, డెలివరీ వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంది. దాని ప్రీవియస్ హిస్టరీతో పోల్చుకుంటే డెలివరీ వాల్యూమ్ కూడా పెరిగింది బాగా, అంటే అక్యుములేషన్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైస్ పడుతుంది, డెలివరీ వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉంది, అంటే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందేమో అని తెలుసుకోవచ్చు. మనకి ఈ డేటా ద్వారా ఇంకా స్మార్ట్ మనీ యాక్టివిటీ ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. మనం ఇక్కడ స్మార్ట్ మనీ యాక్టివిటీ తెలుసుకోవడానికి డెలివరీబుల్ డేటా కూడా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకొకటి టీటీక్యూ, టోటల్ ట్రేడెడ్ క్వాంటిటీ బై నెంబర్ ఆఫ్ ట్రేడ్స్. దాని ద్వారా మనకి స్మార్ట్ మనీ యాక్టివిటీ తెలుస్తుంది. వాళ్ళు బయింగ్ చేస్తున్నారా, సెల్లింగ్ చేస్తున్నారా, లేదా రిటైల్ ఓన్లీ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉందనే విషయం కూడా మనకి క్లారిటీ వస్తుంది. రేంజ్ నుంచి ఏదైనా స్టాక్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు డెలివరీ పర్సెంటేజ్ తక్కువ ఉన్నట్లయితే అక్కడ ఆ బ్రేక్అవుట్ ఫేక్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ. ఓన్లీ ఇంట్రాడే యాక్టివిటీ జరిగినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. డెలివరీ వాల్యూమ్ కూడా దాని ప్రీవియస్ హిస్టరీతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ బ్రేక్అవుట్ జెన్యూన్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ పెరుగుతుంది. స్వింగ్ లేదా పొజిషనల్ ట్రేడింగ్ అని లేదా ఇన్వెస్ట్మెంట్
ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా డెలివరీ వాల్యూమ్ క్వాంటిటీ పెరుగుతుంది, పర్సంటేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందుచేతనే ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరిన్ని లెర్నింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఈ డెలివరీ వాల్యూమ్ డేటాని ఏ విధంగా వాడవచ్చు? సినారియో 1 అండి. ఫస్ట్ ప్రైస్ పెరుగుతుంది, డెలివరీ కూడా పెరుగుతుంది అంటే అక్యుములేషన్ బాగా జరుగుతున్నట్టు. ఏదైతే ప్రైస్లో ఉన్న ట్రెండ్ అది కంటిన్యూ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ. ప్రైస్ పడుతుంది, డెలివరీ కూడా పెరుగుతుంది. ఆ సమయంలో కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ జరుగుతున్నట్టు. ట్రెండ్ కూడా సేమ్ కంటిన్యూ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంకో సినారియో అండి, ప్రైస్ పెరుగుతుంది కానీ డెలివరీ పర్సంటేజ్లో అంత ఎక్కువగా యాక్టివిటీ లేదు. అయితే ఏదైతే ఆ డే యాక్టివిటీ జరుగుతుందో అది మొత్తం ఇంట్రాడే డ్రివెన్. ఓన్లీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఆ ప్రైస్ డ్రైవ్ చేస్తుంది. మనం కాషియస్గా ఉండాలి. ఇది వైస్ వర్సా. ప్రైస్ డౌన్ అయినా డెలివరీ వాల్యూమ్లో అంత ఎక్కువగా మీకు యాక్టివిటీ కనిపించకపోయినా అది ఇంట్రాడే డ్రివెన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో కూడా మనం పానిక్గా గురికాకుండా కాషియస్గా ఉండాలి. ఇంకో సినారియో అండి, ప్రైస్ సమ్ టైమ్స్ సైడ్ వేస్ ఉంటుంది. ఆ సమయంలో హై డెలివరీ యాక్టివిటీ జరుగుతుంది. అక్యుములేషన్ జరిగినా జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ జరిగినా జరుగుతుంది. మరి ఇది మనకి అక్యుములేషన్ జరుగుతుందా, డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా అని మనకు క్లారిటీ ఎలా వస్తుందంటే అది జోన్ నుంచి బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా అని గమనించినట్లయితే మనకి క్లారిటీ వస్తుంది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ మరియు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేయబడినది. ఎటువంటి టిప్స్ కింద గాను, రికమెండేషన్ కింద గాను, సజెషన్ కింద గాను పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఫైనాన్షియల్ రిస్క్తో కూడుకున్నది. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు తప్పనిసరిగా రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఇన్ఫోసిస్ చార్ట్ మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఈ చార్ట్ ఓపెన్ చేయగానే ఇందులో మీకు ఏ చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఒకటి కన్నా ఎక్కువ కనిపిస్తున్నాయా? ఆ కనిపించే చార్ట్ ప్యాటర్న్స్ ఏంటో కమెంట్ చేయండి. ఇటువంటి ప్రైస్ ఈ జోన్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యేసరికి ఇక్కడ వాల్యూమ్స్ కూడా బాగా పెరిగాయి. స్ట్రాంగ్ బీరిష్ మోడ్లో ఉంది, వాల్యూమ్స్ బాగా పెరిగాయి. ఈ వాల్యూమ్స్ మూవింగ్ యావరేజ్ కూడా చూడండి. ఈ 20 days వాల్యూమ్స్ మూవింగ్ యావరేజ్ కూడా పైకి వస్తూ ఉంది. ఇక్కడ లైట్గా కన్సల్టేషన్ అయింది. తర్వాత అగైన్ ప్రైస్ కూడా మళ్ళీ ఫాలో అవుతూ వచ్చింది. పానిక్ సెల్లింగ్ జరుగుతుందా అన్నట్టుంది. ఎందుకంటే ప్రైస్ క్యాండిల్ ఒకదానికి ఒకటి కంటిన్యూస్గా కిందకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతూ పడుతూ ఉన్నాయి. వాల్యూమ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఇది సెల్లింగ్ క్లైమాక్స్ ఏమో అన్నట్టుగా ఉంది. ప్రైస్ ఒక జోన్లో ఉంది మరియు వాల్యూమ్స్ కూడా హెవీ వాల్యూమ్స్గా ఉన్నాయి, హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ క్యాండిల్ సైజ్ కూడా తగ్గింది. ఇక్కడ మీద పోల్చుకుంటే అంటే ప్రైస్లో వోలటిలిటీ తగ్గింది, వాల్యూమ్స్ కూడా గ్రాడ్యువల్లీ డ్రాప్ అయ్యాయి. ప్రైస్ ఈ జోన్లోకి రాగానే రిజెక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే అగైన్ సెల్లింగ్ ప్రెషర్ మళ్ళీ వచ్చింది. కాకపోతే ఇక్కడ ఉన్నంత సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, RSI ఓవర్సోల్డ్. తర్వాత ఇది గ్రాడ్యువల్లీ ఇక్కడ ప్రైస్ ఏమో కన్సోలిడేషన్ ఈ జోన్లో ఉంది. వాల్యూమ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హ్యూజ్ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కంపారిజన్తో పోల్చుకుంటే ఇక్కడేమో ప్రైస్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడేమో ప్రైస్ బ్రేక్అవుట్ అయింది. ఇది 11th ఆగస్ట్కి అండి. ఇది అప్రాక్సిమేట్లీ చార్ట్ చూసినట్లయితే 23rd or 24th నవంబర్ ఆ జోన్లో మీకు కనిపిస్తుంది ఈ డేటా. ఈ జోన్ నుంచి ప్రైస్ బ్రేక్అవుట్ అయిందండి. 11th ఆగస్ట్ నుంచి 22 ఆగస్ట్కి డెలివరీ వాల్యూమ్ డేటా మీకు ఇదే వీడియోలో 3 slides కింద చూపించానండి. అందులో మీరు చూడండి. ఈ డెలివరీ వాల్యూమ్స్లో మనం చూడవలసింది ఏంటి అనగా డెలివరీ వాల్యూమ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, అక్కడ TTQ/NT ఆ రేషియో చూడడం వల్ల ఈ జోన్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారు అని మనకి క్లారిటీ వస్తుంది. ఇందులో మీరు చూడవలసింది ఏంటంటే ఈ రేషియో అయితే మీకు ఎక్కడ ఉండదు. మనకి ఇక్కడ నుంచి ఈ డేటా అంతా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో మనం ఈ డేటాని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో మనం చూపించాము, మరియు ఈ డేటాని మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అని కూడా చూపించాను. ఆ వీడియో తప్పనిసరిగా చూడండి. ఈ రేషియో మనకి ఏం చెప్తుందంటే యాక్టివిటీ ఎవరు జరుగుతుంది, ఏం జరుగుతుందని మనకు క్లారిటీ ఇస్తుంది. ఇదైతే డెలివరీ వాల్యూమ్ డేటా ఏ విధంగా ఉంది. ఇన్ఫోసిస్కి కనుక ప్రీవియస్ 6 months 8 months మీరు కన్సిడర్ చేస్తే దీని డెలివరీ వాల్యూమ్ జనరల్గా 55 నుంచి 60%కి అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఓన్లీ 60% అబవ్ ఉన్న వాటిని హైలైట్ చేశాను కొన్నింటిని. ఈ డేటాని మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అర్థమవుతాయి. ఈ ఒకసారి చూసినట్లయితే మీకు అంతగా అర్థం కాకపోవచ్చు, కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. కానీ ఇది కంటిన్యూస్ ప్రాక్టీస్ అవసరం అండి. ఒకసారి చూస్తే అర్థం కాదు. ఈ ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో పాజ్ చేసేసి మీరు ఈ 3 slides చూడొచ్చు.
మనం ఈ డెలివరీ డేటా చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటామండి. వాటిని అవాయిడ్ చేయాలి. ఓన్లీ డెలివరీ డేటాని చూసేసి మనం పొజిషన్ తీసుకోవాలంటే అది కరెక్ట్ కాదు. దాన్ని మనం ట్రెండ్‌తో కలిపి చూడాలి. లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌తో కలిపి చూడాలి. దాని ద్వారా మనం చూస్తే మ ప్రైస్ బిహేవియర్ మనకి చాలా క్లారిటీ వస్తుంది. ఎక్కడైతే లిక్విడిటీ తక్కువుంటుందో అంటే ఏ కంపెనీలో అయితే ఓన్లీ 50,000 వాల్యూమ్స్, 60,000 వాల్యూమ్స్‌కి లేదా 30,000 వాల్యూమ్స్‌కి, 10,000 వాల్యూమ్స్ ఇలాంటిటికి ఉన్న టోటల్ వాల్యూమే అంత తక్కువున్నప్పుడు వీటికి డెలివరీ వాల్యూమ్ కన్సిడర్ చేయడం కరెక్ట్ కాదు. మరి మీకు సందేహం రావచ్చు మినిమమ్ ఎన్ని వాల్యూమ్స్ ఉండాలని. 2,00,000, 3,00,000 అబోవ్ ఉంటే చాలా మంచిది. 2,00,000, 3,00,000 వరకు ఓకే నార్మల్. అంతకన్నా ఎక్కువ ఉంటేనే మంచిది. ఎక్కువ లిక్విడిటీ ఉన్నప్పుడు డెలివరీ పర్సన్ కన్సిడర్ చేసి చూడండి. ఇలాంటి స్టాక్స్‌లో మీరు చూడాలి డెలివరీ పర్సన్ అనుకుంటే ఏమైనా లిక్విడిటీ పెరుగుతుందా లేదా? లిక్విడిటీ పెరగడంతో పాటు అదే సమయంలో డెలివరీ కూడా పెరుగుతుందా లేదా? అనేది మనం తప్పనిసరిగా చూడాలి. సమ్మరీ. కన్విక్షన్ ఏ విధంగా ఉందో చెప్తుంది. మనం ఓన్లీ వాల్యూమ్ చూసేసి ఎక్కువ ఎక్సైట్ అవ్వకూడదు. డెలివరీ వాల్యూమ్ చూసినట్లయితే కమిట్మెంట్ కూడా తెలుస్తుంది. డెలివరీ వాల్యూమ్‌ని ఎప్పుడు కూడాను మనం ప్రైస్ యాక్షన్‌తోని, ట్రెండ్ అండ్ అనాలిసిస్‌తోని, ఇండికేటర్స్, జోన్ ఇలా అన్నీ కంపేర్ చేసుకొని చూస్తేనే మనకి చాలా క్లారిటీ వస్తుంది. ఇది టెలిగ్రామ్ ఛానల్ అండి. మీరు కూడా దీన్ని జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రీ టు జాయిన్. మార్కెట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ తెలుస్తుంటాయి. ఇంకా మార్కెట్ సెంటిమెంట్ రిలేటెడ్ ఏవైతే డేటా పాయింట్స్ ఉన్నాయో అవి కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇండియా విక్స్ ఏ విధంగా ఉంది? నిఫ్టీ పిఈ ఏ విధంగా ఉంది? ఇండెక్స్ ఫ్యూచర్స్ ఎఫ్ఐస్ షార్ట్ చేస్తున్నారా? షార్ట్స్ క్లోజ్ చేస్తున్నారా? లాంగ్స్ క్రియేట్ అవుతున్నాయా? ఏంటి? ప్రో డాటా ఏ విధంగా ఉంది? ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ యొక్క లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లోనే కనిపిస్తుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఫ్రీ టు జాయిన్. ఇలాంటి మరిన్ని లెర్నింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.